ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 10వ అధ్యాయం లోకోద్ధరణకు శ్రీకారం. ఎన్నో చిత్ర విచిత్రమైన మలుపులతో సాగిన ఆయన జీవితాన్ని సాయినాథుడు సద్గురువై పాలిస్తుండగా అనుక్షణం అప్రమత్తతతో క్షణక్షణం సద్గురు స్మరణతో పునీతమైన ఆయన అంతరంగం తదుపరి ప్రధాన ఘట్టం వైపు దృష్టి సారించింది. తత్ఫలితంగా ఈ భూమిపై ఆయన అవతారోద్దేశమైన సకల జనోద్ధరణ అనే కర్తవ్య పదంపై ఆ దివ్యచరణాలు తమ తొలి అడుగులు మోపి పుడమి తల్లిని పునీతమనరించాయి. లోకోద్ధరణకు శ్రీకారం చుట్టిన తమ ప్రియతనయుడు ఆ శుభ సంకల్పాన్ని మనోవాక్కాయములచే త్రికరణ శుద్ధిగా సంపూర్ణంగా నెరవేర్చేందుకు గాను నిరాకారుడైన ఆ పరమాత్మ సాకారుడై దివి నుండి భూమికి దిగివచ్చి ఆయనపై తమ దివ్య ఆశీస్సులు కురిపించడం అన్న సన్నివేశం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మహాద్భుతమైన ఆ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యానగర్లో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఉండే ఇంట్లో వారి పక్క పోర్షన్లో ఆయన సహోపాధ్యాయుడు శ్రీ రాధాకృష్ణ గారు తన కుటుంబంతో నివసిస్తుండేవారు. ఒకనాటి ఉదయం సాయినాథుడు దివ్య తేజోమయ దేహుడై తెల్లని బట్టలు ధరించి ఒక వృద్ధుని రూపంలో శ్రీ మాస్టర్ గారింటి వద్దకు వచ్చారు. ఆ చిత్రమైన సన్నివేశాన్ని శ్రీ మాస్టర్ గారే స్వయంగా ఇలా చెప్పారు. ఏప్రిల్ 1973లో ఒకనాటి ఉదయం 7:30 గంటలకు నేను నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాం. సుమారు 8 గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన వృద్ధుడు నా గది వద్దకు వచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేనొచ్చి వెళ్ళానని నా ఆశీస్సులన్నీ చెప్తే వాడికి తెలుస్తుంది అన్నారట. ఆయన మహాత్ముడని తోచి ఆమె కొడుకు 2 సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు. తర్వాత అస్వస్థతగా ఉన్న తన మరదలి చేత నమస్కారం చేయించాలని చూసేసరికి ఆయన కనిపించలేదు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది. అందుకే బాబా ఆమెకు దర్శనం ఇవ్వలేదేమో. శ్రీ మాస్టర్ గారు ఆ రోజు కాలేజీ నుండి ఇంటికి రాగానే రాధాకృష్ణ గారి శ్రీమతి శ్రీ భరద్వాజ గారితో ఎవరో ఒక వృద్ధుడు ఆశీస్సులు ఇచ్చినట్లుగా తెలియజేయమని చెప్పిన విషయం తెలుపగానే శ్రీ మాస్టర్ గారు వెంటనే ఆ పరిసరాల్లోని వాళ్ళందరినీ ఆ వృద్ధుడి రూపురేఖలు చెప్పి, మీరు ఆ ఉదయం అలాంటి వృద్ధుడిని చూశారా అని, ఆయన ఎటు వెళ్ళారు అని అడిగారు. వాళ్ళంతా తాము అలాంటి వారినెవ్వరినీ చూడలేదని చెప్పారు. విద్యానగర్ బస్టాండ్కి కూడా వెళ్ళి ఆయన గురించి విచారించారు. కానీ ఆ రోజు అటువంటి వృద్ధుడెవరూ కనిపించలేదంటూ ఎప్పుడూ అక్కడే ఉండే షాపుల వాళ్ళు, స్థానికులు చెప్పారు. శ్రీ మాస్టర్ గారు తమ అంతర్దృష్టితో ఆయన సాక్షాత్తు శ్రీ సాయినాథునిగా గుర్తించారు. విశాలమైన వినీలాకాశపు గొడుగు కింద ఒక నిర్జన సమతల ప్రశాంత ప్రదేశంలో ఉన్న ఒక చిన్న కొండ, ఆ కొండపైన అందమైన శివాలయం, ఆ ఆలయంలో భక్తులకు కోరిన వరాలిస్తూ లోకాలను పాలిస్తూ కొలువై నిలిచిన లోకేశ్వరుడు కనుల ముందు ప్రత్యక్షంగానూ స్వప్నాలలోనూ తరచుగా శ్రీ భరద్వాజ గారికి ఈ దృశ్యం దర్శనమిస్తుండేది. అంతేకాదు, ఆ శివాలయం ముంగిటనున్న ధ్వజస్తంభానికి ఒక గొలుసుతో తమ కాళ్ళు బంధింపబడినట్లు కూడా కనిపించేది. కాలాంతరంలో ఆయన నెల్లూరు జిల్లాలోని విద్యానగర్ కళాశాల అధ్యాపకుడిగా అడుగుమోపిన తర్వాత తమకు అనేకసార్లు దర్శనమిచ్చిన ఆ కొండ విద్యానగర్కు సమీపంలోని గూడలి కొండగా గుర్తించారు. తమకు ఆ ప్రాంతంతో గల ప్రగాఢమైన అనుబంధానికి సూచనగా తమకు ఆ ప్రదేశం పుణ్యప్రదమైన ఆ కొండ, శివాలయం దర్శనమిస్తుండడం జరిగిందని ఆయనకు స్ఫురించింది. ఆ కొండ ప్రాంతంలో ఒక జటాధారి అయిన మునీశ్వరుడు అదృశ్య రూపంలో తపస్సు చేస్తూ ఉంటాడని, ఆ ప్రాంతమంతా తపోభూమి అని శ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. గూడలికొండ పక్కనే ఉన్న మామిడి తోపులో శ్రీ మాస్టర్ గారు అప్పుడప్పుడు ధ్యానం చేస్తుండేవారని, అప్పుడప్పుడు గూడలికొండపైకి ఒంటరిగా వెళ్ళి కొంతసేపు గడిపి వస్తుండేవారని ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు చెప్తుంటారు. గూడలి తోపు అని పిలువబడే మామిడి తోపులో ఒకసారి శ్రీ మాస్టర్ గారు ధ్యానస్థులై ఉండగా అకాల మరణాన్ని పొంది ప్రేతాత్మగా మారి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఒక స్త్రీ ఆత్మ
శ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చి ఎంతో అశాంతితో అలమటిస్తున్న తనను కాపాడమని, తనను ప్రేతాత్మగా ఉన్న ఈ దుస్థితి నుండి తప్పించమని వేడుకొన్నది. శ్రీ మాస్టర్ గారు ఆమె ప్రార్థనను మన్నించి ఆమెను అనుగ్రహించి దయతో ఆమెకు ఊర్ధ్వగతులను ప్రసాదించారు. నెల్లూరు జిల్లాలోని విద్యానగర్లోని ఎన్బికేఆర్ కళాశాలలో 1969 జూలై నెలలో శ్రీ భరద్వాజ్ గారు ఆంగ్లోపన్యాసకులుగా అధ్యాపక వృత్తి చేపట్టడం కేవలం దైవ సంకల్పమే. నిజానికి ప్రపంచమనే పాఠశాలలో అజ్ఞానులైన ప్రజలనే విద్యార్థులకు ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువుగా ఆయన విద్యానగర్ అనే రంగస్థలంపై అడుగుపెట్టారు. ఆ జ్ఞానసూర్యుడు ఇక్కడి నుండే దేదీప్యమానమైన తమ విజ్ఞాన కిరణాలను వెదజల్లుతూ ప్రజలలో నిద్రాణమై ఉన్న భక్తి తత్వాన్ని జాగృతం చేశారు. భక్తులు, ఆర్తులు, జిజ్ఞాసువులు, తుదకు పామరులు సైతం అప్రమత్తులై ఆ మహనీయుని బోధలకు ఆకృష్టులై పరమాత్మను చేరుకునే పరమార్థాన్ని అర్థం చేసుకొని దైవపదగాములై పరుగులు తీశారు. షిరిడీ సాయినాథుని లీలలు నిరంతరం వినిపిస్తూ ప్రజలలో అణువణువున సాయి భక్తిని ప్రేరేపిస్తూ అనవరతం సాయి చరిత్రనే పఠింపచేస్తూ క్షణక్షణం సాయినామమే జపింపచేస్తూ సాయినాథుని అనుగ్రహపాత్రులయ్యేలా వారిని ప్రబోధిస్తూ శ్రీ భరద్వాజ్ గారు విద్యానగర్ అనే వేదిక నుండి సకల ప్రజావళిని సాయి భక్తితో ఉర్రూతలూపారు. శ్రీ భరద్వాజ్ గురుదేవుని బోధనలతో శ్రీ సాయినాథుని భక్తిరసంలో ఓలలాడుతూ ఆ కరుణామృత సాగరుని నిలయం షిరిడీకి తెలుగు ప్రజలంతా ఉప్పెనలా వెల్లువెత్తారు. విద్యానగర్లో ఒకరోజు ఒక క్రైస్తవ విద్యార్థి శ్రీ భరద్వాజ్ గారిని సమీపించి తమ వంటి విద్యావంతులు కూడా మానవమాతృలైన శ్రీ సాయిబాబా వంటి వారిని దైవంగా కొలవడం బాగుండలేదు అని విమర్శించాడు. మరొక సైన్స్ విద్యార్థి ఇదంతా పదార్థంతో చేయబడిన ప్రపంచం, దేవుడు దైవభక్తి అంటూ ఏమీ లేదు అన్నాడు. వీరికి సమాధానంగా ప్రారంభమైన ఆధ్యాత్మిక చర్చలు వరుసగా ప్రతిరోజు కొనసాగాయి. కళాశాల విద్యార్థులే కాక ఊరిలోని సాధారణ ప్రజలు కూడా భక్తితత్వం, ఆధ్యాత్మికత గురించి వీరి ఆలోచన సరళి, బోధనా విధానానికి ఆకృష్టులై వీరి చర్చల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఆ చర్చలే క్రమంగా సత్సంగాలుగా రూపుదాల్చి సత్సంగాలలో పాల్గొనే ప్రజల సంఖ్య బాగా పెరిగింది. అంతేకాదు శ్రీ భరద్వాజ్ గారిలోని జ్ఞానదీప్తి, ఆయన వైరాగ్యం ప్రజలలో ఆయన పట్ల భక్తి ప్రపత్తులు నెలకొనేలా చేశాయి. ఆయన మనవలే సాధారణ మానవుడు కాడని, సాధారణ మానవులందరినీ ఉద్ధరించడానికై దిగివచ్చిన దైవస్వరూపుడని అనతి కాలంలోనే ప్రజలు గుర్తించారు. దైవం శ్రీ భరద్వాజ్ గారి రూపంలో అవతరించి ప్రజలను తరింపు చేసేందుకై సల్పుతున్న కృషికి ప్రకృతి అంతా పులకరించింది. ముక్కోటి దేవతలు దివి నుండి పూలవాన కురిపిస్తున్నారా అన్నట్లు ఆ పరిసర ప్రాంతమంతా సంతోషకేళి నిలయమైంది. ఆ భరద్వాజ దేవుని కన్నులారా గాంచుతూ ఆయన బోధనలు చెవులారా వింటున్న ప్రజల భక్తి ఆనందాలు అంబరాన్నంటాయి. ఈ భూమి ఎంత పుణ్యభూమి, ఈ మహనీయుని రాకతో ఈ నేలకు ఎంత వైభవం ప్రాప్తించింది, ఈ గడ్డకు ఎంత గొప్ప రత్నం లభించింది అంటూ జనులు పరవశించిపోయారు. మామూలు ప్రజలే కాదు, భక్తులు, మహనీయులు, అవధూతలు కూడా ఆ తపోనిధిని, ఆ అపర దత్తాత్రేయుని శ్రీ భరద్వాజ గారిని దర్శించేందుకై సంతోషంతో విద్యానగర్కు తరలివచ్చారు. ఒకనాటి సాయంత్రం సత్సంగంలో శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయిలీలామృతంలోని సకల సాధు స్వరూపుడు శ్రీ సాయి అనే అధ్యాయం చదువుతుంటే సమర్థ రామదాసు సాంప్రదాయంలోని 12వ గురువైన శ్రీ సమర్థనారాయణ మహారాజు గారు శ్రీ మాస్టర్ గారి ఇంటి ముందు కారులో నుండి దిగారు. వారిని చూసి శ్రీ మాస్టర్ గారు పట్టరాని ఆనందంతో ఎదురేగి సాదరంగా లోనికి ఆహ్వానించారు. వారు సత్సంగ హాలులో ఎంతో సంతోషంగా కొంతసేపు గడిపి సత్సంగ సభ్యులందరినీ ఆశీర్వదించి వెళ్ళారు. మరొకసారి శ్రీ మాస్టర్ గారు గుంటూరు వెళ్ళినప్పుడు శ్రీరామ భక్తులు శ్రీ రంగన్నబాబు గారిని విద్యానగర్ రమ్మని ఆహ్వానించారు. అయితే శ్రీ రంగన్నబాబు గారు, శ్రీరాముల వారు అనుమతించరయ్యా, వారి ఆజ్ఞ అయితే తప్పక వస్తాను అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ బాబుగారు విద్యానగర్ విచ్చేసి, విద్యానగర్లో పిల్లలు భక్తితో భజనలు చేసుకుంటున్నారు, నీవు వెళ్ళి వారిని ఆశీర్వదించి రావలసింది అని
శ్రీరాములు వారు చెప్పారని తెలియజేశారు. అందరూ ఎంతో ఆనందించారు. శ్రీ బాబుగారు శ్రీ మాస్టర్ గారి ఇంటి పరిసరమంతా కలియతిరిగి అచ్చట ఒక ప్రదేశంలో నిలబడి, ఇక్కడ ఒక గొప్ప సాయి మందిరం, ఆశ్రమం ఏర్పడగలవు. దీనినెందరో మహనీయులు దర్శిస్తారు. ఇచ్చట నిరంతర యజ్ఞయాగాదులు జరుగుతాయి అని చెప్పారు. వారు సంతోషంతో విద్యానగర్లో 2 రోజులుండి అందరినీ ఆశీర్వదించి వెళ్ళారు. శ్రీ రంగన్నబాబు గారు, శ్రీ భరద్వాజ మాస్టర్ గారితో శ్రీ సాయిబాబా మందిర నిర్మాణం గురించి ప్రస్తావించినప్పుడు వారు, నాకైతే మందిరమే కావాలని లేదు, నా ఇంటిలోనూ నా హృదయంలోనూ శ్రీ సాయి కొలువై ఉన్నారు. ఇచ్చటి ప్రజలు కావాలనుకుంటే వారి ఇచ్ఛానుసారం మందిరం ఏర్పడగలదు అని అన్నారు. శ్రీ మాస్టర్ గారు చెప్పినట్లే వారి సాంగత్యంలో శ్రీ సాయినాథుని భక్తిరసంలో ఓలలాడుతూ శ్రీ సాయి లీలలను అనుగ్రహాన్ని చవిచూస్తూ తరిస్తున్న అతడి భక్తుల హృదయాలలో అచ్చట ఒక సాయి మందిరం నిర్మించుకోవాలనే సంకల్పం కలిగింది. తత్ఫలితంగా స్థానికులు కొందరు మందిర నిర్మాణానికై స్థలం ఇస్తామంటూ ముందుకొచ్చారు. వాటిల్లో ప్రస్తుతం మందిరం నిర్మింపబడిన స్థలాన్ని మందిర నిర్మాణానికే శ్రీ మాస్టర్ గారు సూచించారు. ఈలోపు స్థల నిర్ణయంలో తమ సూచననిమ్మంటూ శ్రీ పూర్ణానంద స్వామి వారికి శ్రీ మాస్టర్ గారు లేఖ వ్రాయించగా, వారి నుండి కూడా శ్రీ మాస్టర్ గారు నిర్ణయించిన స్థలమే మందిర నిర్మాణానికి అనుకూలమంటూ జాబు వచ్చింది. స్థల నిర్ణయం జరిగిన తర్వాత మందిర నిర్మాణానికై శ్రీ సాయినాథుని ఆశీస్సుల కోసం శ్రీ మాస్టర్ గారు కొందరు విద్యార్థులతో కలిసి షిరిడీ వెళ్ళారు. ద్వారకామాయిలో శ్రీ సాయి పాదుకులకు నమస్కరించుకుంటుండగా ఒక విద్యార్థికి పాదుకలపై 10 రూపాయల నోట్లు కనిపించాయి. 2 10 రూపాయల నోట్లు కనిపించాయి. ఎవరిని అడిగినా అచ్చటి వారు ఆ డబ్బు తమది కాదన్నారు. మందిర నిర్మాణానికై శ్రీ సాయి ప్రసాదించి ఇచ్చిన కానుకగా భావించి స్వీకరించారు శ్రీ మాస్టర్ గారు. అదేవిధంగా శ్రీరామ భక్తులు శ్రీ రంగన్నబాబు గారు శ్రీరాములు వారు ప్రసాదించారని చెప్పి 5 రూపాయలను, శ్రీ మీనాక్షి అమ్మవారి ప్రసాదంగా 116 రూపాయలను శ్రీమతి రేవతమ్మ గారు ప్రసాదించారు. శ్రీ పూండి స్వామి మందిర నిర్మాణంలో బావి త్రవ్వే చోట కొట్టవలసిందిగా చెప్పి ఒక కొబ్బరికాయను ప్రసాదించారు. నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తుంటే ఒకనాటి తెల్లవారుజామున కె సుబ్బరామయ్య అని భక్తునికి స్వప్నంలో ఒక సాయి మందిరం దర్శనమైంది. తెల్లవారాక అతడు ఆ చిత్రం గీచి చూపాడు. అది షిరిడీ సమాధి మందిరమే. వెంటనే శ్రీ మాస్టర్ గారు కొందరు భక్తులు కలిసి షిరిడీ వెళ్ళి అచ్చటి మందిర ప్లాను కొలతలు తీసుకువచ్చారు. 25/4/1978 తేదీన శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడింది. ఆ రోజున శ్రీ రంగన్నబాబు గారు, శ్రీ పూర్ణానంద స్వామి వారు విచ్చేయగా శ్రీ మాస్టర్ గారు వారిని శంకుస్థాపన చేయవలసిందిగా కోరారు. కానీ వారు అది నీవే చేయాలి అని చెప్పి శ్రీ మాస్టర్ గారి చేతనే శంకుస్థాపన చేయించారు. సమయానికి కొందరు భక్తులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, గంగా జలాలు తెచ్చారు. ఇవన్నీ కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగలతో శంకువుకు అభిషేకం జరిగింది. బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి 60 సంవత్సరాలు వారి పాదస్పర్శను పొందిన ద్వారకామాయి నేలపై రాళ్ళు శంకువులో వేశారు. మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్తాలతో ఇచ్చిన ఊదీపట్లం శంఖంలో ఉంచమని పంపారు. శ్రీ మాస్టర్ గారు దానిని కూడా వేసి ఉదయం 9 గంటలకు శంకుస్థాపన చేశారు. మత సామరస్యం అనే సాయి సాంప్రదాయం ప్రకారం ముస్లింలు ఖురాన్లోని ప్రార్థనలను, క్రైస్తవులు క్రైస్తవ ప్రార్థనలను చదివారు. సుమారు 3000 మందికి షడ్రసోపేతమైన సంతర్పణ జరిగింది. 1981వ సంవత్సరం మార్చి 12వ తేదీన మందిర ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సుమారు 20,000 మందికి సంతర్పణ జరిగింది. అంతేకాదు, మందిర నిర్మాణం జరుగుతున్న సమయంలో నెల్లూరు జిల్లా కలిచేడులో నివసించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు వారికై వారే వచ్చి మందిరంలో 3.5 రోజులుండి విగ్రహ ప్రతిష్ఠ చేసేందుకై నిర్మించిన వేదికపై తమ నిత్యాగ్ని నిర్వహించారు. ఈ మందిర మహత్తు ఎంతకాలం ఉంటుంది స్వామి అని అడిగిన విద్యానగర్ భక్తులతో సూర్యచంద్రులున్నంతకాలం ఈ మందిరం మహిమ ఉంటుందయ్యా అన్నారు స్వామి.
మందిర నిర్మాణం అయ్యాక శ్రీ అవధూత రామిరెడ్డి గారు అనే మహనీయుడు మందిరాన్ని దర్శించి వెళ్ళారు. మానవ జీవితాలను ఉద్ధరించాలనే మహాయజ్ఞంలోని ఘట్టాలలో అత్యంత ముఖ్యమైన గ్రంథరచన అనే మహాకార్యంలో శ్రీ మాస్టర్ గారు చేపట్టిన ముఖ్యమైన గ్రంథం శ్రీ సాయి లీలామృతం. షిరిడీలో శ్రీ సాయిబాబా అవతరించిన తర్వాత గడిచిన 100 సంవత్సరాలలో ఎక్కడా ఏ భాషలోనూ రచింపబడని వైవిధ్యతతో శ్రీ సాయి అవతారోద్దేశం, ఆయన ఆమూలాగ్ర జీవితం, ప్రజలకు ప్రబోధాత్మకమైన విధానం, ఆయన ప్రజలనుద్ధరించిన తీరుతెన్నులు, అసంఖ్యాకమైన ఆయన లీలలు పొందుపరచబడిన ఈ గ్రంథం ఒక అద్భుత సృష్టిగా యావత్ ప్రపంచం చేత కొనియాడబడింది. శ్రీ సాయిబాబా గురించిన సమాచారాన్ని సేకరించేందుకై శ్రీ భరద్వాజ మాస్టర్ గారు 2 దశాబ్దాల కాలం నిర్విరామ కృషి సల్పారు. అందుకై దేశమంతా తిరిగారు. ముఖ్యంగా మహారాష్ట్ర దేశంలో ఆయన గురించి వ్రాసిన గ్రంథాలు, పత్రికలు సేకరించి, ఆయనను చూసిన, ఆయన సాన్నిధ్యాన్ని పొందిన అనేకులను స్వయంగా కలుసుకొని ఎన్నో విషయాలను సేకరించి దీక్షతో చేపట్టి రచించిన మహాగ్రంథమే శ్రీ సాయి లీలామృతం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల, మహాత్ముల మన్ననలు పొందిన ఈ గ్రంథం తెలుగులోనే కాక ఇంగ్లీషు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, జపానీ భాషల్లో కూడా అనువదించబడి దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రజల చేత పారాయణ చేయబడుతున్నది. శ్రీ సాయి లీలామృతం రచించిన తర్వాత శ్రీ మాస్టర్ గారు మరెన్నో ఆధ్యాత్మిక గ్రంథాల, మహాత్ముల చరిత్రల రచనలకు శ్రీకారం చుట్టారు. ప్రభంజనమై వీస్తున్న శ్రీ భరద్వాజ మాస్టర్ గారి బోధనలు, రచనలకు ప్రభావితులై అసంఖ్యాక ప్రజానీకం దైవభక్తి అనే దివ్యలోకంలోకి ఆకర్షింపబడడం గ్రహించిన నాస్తిక హేతువాదుల హృదయాలలో కలవరం రేగింది. వారు శ్రీ మాస్టర్ గారితో వాదనలకు తలపడ్డారే గాని తలెత్తి నిలువలేకపోయారు. సూర్యుని ముందు మిణుగురు మెరుపులలాగా ప్రజల హృదయాలలో దేదీప్యమానంగా వెలుగుతున్న భక్తిభావం ముందు నాస్తికత వెలవెలబోయి వెనుదిరిగింది. అటు తర్వాత శ్రీ మాస్టర్ గారు నాస్తిక, భౌతిక హేతువాదాలను ఖండిస్తూ ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు అనే 3 గ్రంథాలను రచించారు. 73 మంది ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞుల పరిశోధనలను, వారి సిద్ధాంతాలను, భావాలను వారి రచనల నుండి క్రోడీకరించి వాటిని వేద విజ్ఞానపరంగా సమన్వయపరుస్తూ ఆస్తికతను సైద్ధాంతికంగా నిరూపించిన ఈ గ్రంథాలు పలువురు విజ్ఞానవేత్తల, ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాయి. మహత్తరమైన ఈ రచనలకు విశ్వవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. భగవంతుడున్నాడని నిరూపిస్తూ గ్రంథాలను వ్రాయడమే కాదు, తమతో ఆ విషయంపై ప్రత్యక్షంగా వాదనలకు తలపడిన నాస్తిక, హేతువాద సంఘ నాయకులకు సహేతుకంగా ఆస్తికత్వాన్ని నిరూపించిన అద్భుత సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక భక్తుడు తెలియజేసిన వివరం ఈ క్రింది విధంగా ఉంది. అది 1968-69 ప్రాంతంలో జరిగిన విషయం. మా ఇంట్లో ఎక్కిరాల భరద్వాజ గారికి కొందరు నాస్తికులకు మధ్య చర్చలు ఏర్పాటు చేశాం. మాస్టర్ గారి దైవాన్వేషణ, అపారమైన మేధా సంపద చూపరులను ముగ్ధులను చేసేది. అందువలన నాస్తికవాదానికి, ఆస్తికవాదానికి భగవంతుడు ఉన్నాడా లేడా అన్న విషయాల మీద మా ఇంట్లో మా నాన్నగారు చర్చ పెట్టారు. నాస్తికవాదంలో తలపండిన ప్రముఖులు ఒకవైపు, దైవాన్వేషణలో సద్గురు సాయినాథుని మానవకోటికి పరిచయం గావించిన జ్ఞాన సంపన్నులు భరద్వాజ గారు మరొక వైపు ఏకధాటిగా 6-7 గంటల సేపు చర్చలు జరిపారు. మహాద్భుతంగా జరిగిన ఈ చర్చకు భరద్వాజ గారి వాక్పటిమకు, సోదాహరణలకు, జ్ఞానపటిమకు నాస్తికవాదులు నివ్వెరపోయారు. ఆ నాస్తిక ప్రముఖులంతా ఆయనను ఎదుర్కొనలేక నిశ్చేష్టులై నిలిచిపోయారు. బహుశా ఆస్తికవాదులలో అన్ని కోణాలలో అంత ప్రస్ఫుటంగా, అంత వివరణాత్మకంగా భగవత్తత్వాన్ని తెలియజేసిన మహామనిషి, స్రష్ట, ద్రష్ట అంతవరకు వారికి తారసపడలేదు కాబోలు. చివరకు ఆ నాస్తిక ఉద్యమకారులు భరద్వాజ గారితో, మా ఉద్యమం ఒక స్థాయికి చేరుకున్న స్థితిలో ఉద్యమకారులమైన మేము బాహాటంగా ఒప్పుకోలేకపోయినా, వ్యక్తిగతంగా మేమంతా మీ పాదాల చెంత వినమ్రతతో జోహార్లర్పించి
మీరు చెప్పిన విషయాలను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము అని అన్నారు. భవిష్యత్తులో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ సాయినాథుని ప్రచార యజ్ఞంలో ప్రధాన పాత్ర వహించవలసిన శ్రీ భరద్వాజ్ గారి జీవితంలో ఈ సంఘటన ఒక నాంది ప్రస్తావనగా, ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ లీలకు అనుకోకుండా మా ఇల్లు వేదిక కావడం మా అదృష్టం. శ్రీ భరద్వాజ్ గారు సమర్థ సద్గురువై జనులకు ఇహపర సుఖాలనందించే పుణ్యమూర్తి అయి విలసిల్లారు. అయితే శిష్యులకు ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సును చేకూర్చే సద్గురువు ఏనాడు తనను గురించి తాను గురువునని చెప్పుకోడు. అదేవిధంగా శ్రీ భరద్వాజ్ గారు కూడా తాము ఎవరికి గురువునని చెప్పలేదు. అందరినీ పాలించే గురువు దైవం శ్రీ సాయిబాబాయేనని చెప్పేవారు. నిరంతరం సాయినాథుని గురించే బోధిస్తూ సమర్థ సద్గురుడైన బాబా చల్లని నీడకు అందరినీ చేర్చేందుకు ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన చేసిన ఆ కృషిలో దాదాపు 20 సంవత్సరాల ఆయన తపఫలం శ్రీ సాయిలీలామృత గ్రంథం. ఈ చరిత్ర ద్వారా బాధాతప్తులైన జనుల కన్నీరు తొడవాలనే ఆయన సంకల్పం ఫలించిందనడానికి ఈ గ్రంథపారాయణ చేసిన వారి మనోభీష్టాలన్నీ నెరవేరడమే నిదర్శనం. ఆపన్నులనెందరినో కష్టాల నుండి కడతీర్చి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులుగా చేసి ఊరట కలిగించిన మహాశక్తివంతమైన పవిత్ర గ్రంథం శ్రీ సాయిలీలామృతం. ఈ గ్రంథ మహత్యం అపూర్వం. శ్రీ సాయిలీలామృతం సాక్షాత్తు శ్రీ సాయినాథుని ప్రతిరూపం. సాయినాథుని వంటి సద్గురువును ఆశ్రయించవలసిన ఆవశ్యకతను గురించి, ఆ గ్రంథ రచనకు ప్రేరేపించిన పరిస్థితులను గురించి, గ్రంథ ముద్రణలో అనూహ్యంగా లభించిన సాయినాథుని అనుగ్రహం, ముద్రణ అనంతరం గ్రంథానికి లభించిన సాయినాథుని ఆశీస్సులు, ఈ విషయ వివరణలన్నీ శ్రీ భరద్వాజ గురుదేవులు సాయిలీలామృత గ్రంథం మొదటి పేజీలలో తెలియజేశారు. యావదాంధ్ర దేశాన్ని సాయి భక్తి అనే ఆనంద సాగరంలో ఓలలాడిస్తున్న ఈ మహాగ్రంథాన్ని గురించి శ్రీ మాస్టర్ గారు తెలియజేసిన ఆ వివరణలలోని కొన్ని ముఖ్యాంశాలను ఇచ్చట ప్రస్తావించుకొనడం ఎంతో యుక్తమని తోస్తుంది. ఆ వాక్యాలను యథాతథంగా ఆయన మాటలలోనే తెలుసుకుందాం. శ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు: మన ఇంద్రియాలకు మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు, పరలోకము పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవజాతికి ఎలా తెలిసింది? ప్రపంచ సంస్కృతి అంతా మానవ జీవితం అంతటిని వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవజాతి రూపొందించుకున్నదే. ఇట్టి ఆధ్యాత్మిక విద్యకంతటికీ మహాత్ములే మూలం. కబీరు, వేమన, గురునానకుల నుండి శ్రీ సాయిబాబా వరకు మహాత్ములందరూ కూడా మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించాలని ఖచ్చితంగా చెప్పియున్నారు. ఈ కలికాలంలో ఊరికొకరు వీధికొకరు సద్గురువులుగా వెలువడడం ఎంత విడ్డూరం! ఇందరు నకిలీ గురువుల మధ్య సిసలైన సద్గురువును గుర్తుపట్టేదెలా? కనుక భగవంతుడే భూమి మీద విశ్వగురుడైన దత్తాత్రేయుడిగా మానవోద్ధరణ కోసం పరిసమాప్తి లేని నిత్యావతారంగా నిలిచాడు. అందుకే ఆయన వివిధ యోగ సాంప్రదాయాలన్నింటికీ మూలపురుషుడయ్యాడు. ఆయన ఇటీవలి కాలంలో శ్రీపాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కలకోట మహారాజ్, శ్రీ షిరిడి సాయిబాబాలుగా అవతరించారు. అంటే వీరందరి చరిత్రలు కలిపి ఒకే దత్తాత్రేయుని దివ్య చరిత్ర అన్నమాట. ఈ దత్తావతారాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. 1. వారు ఆ శరీరాలు విడిచిపెట్టాక కూడా భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు. 2. వీరి అనుగ్రహం పొందడానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనం. మొదటి 2 దత్తావతారుల చరిత్ర అయిన శ్రీ గురుచరిత్ర పారాయణ వలన ఉత్తమాధికారులెందరికో దత్త సాక్షాత్కారం, ముక్తి లభించాయి. మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురువులను చూపారు. శ్రీ గురుచరిత్రతో పాటు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయడం వలన నేటి ప్రపంచానికి ఎంతో మేలు చేకూరగలదు. మొదటి కారణం, శ్రీ సాయిబాబా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారు. ఆయన ఏ మతానికి చెందక అన్ని మతాలకు చెందారు. సర్వమత ధర్మాలకు పరాకాష్ఠగా అవతరించారు. మతభేదం లేకుండా ముముక్షువులందరికీ ఆయన ఆధ్యాత్మికోన్నతి ప్రసాదిస్తున్నారు.
శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ముముక్షువులకు మరొక విధంగా కూడా సాటిలేని సాధనమే. ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకంగా భక్తులకు ఆయన నిరూపించినట్లు ఇంకెవ్వరూ నిరూపించలేదనే చెప్పవచ్చు. నామరూపాలతో నిండిన ఈ సృష్టి విశ్వామిత్రుని వంటి తపస్సులను కూడా భ్రమింపచేసి భగవంతుణ్ణి మరచేలా చేస్తుంది. కానీ సాయి చరిత్ర పారాయణ చింతన చేస్తుంటే అన్ని రూపాలు భగవంతునివేనన్న గుర్తు సాధకులకు ఎప్పుడూ ఉంటుంది. మానవ హృదయంలో భక్తి నాటుకొని పూజ, నామ, జప, సంకీర్తనలు సార్థకం చేసుకోగలగడానికే వాల్మీకి మహర్షి విస్తారమైన రామాయణం, వేదవ్యాసుడు భాగవతం వ్రాసి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా దేశ ప్రజలందరి చేత పారాయణ శ్రవణం చేయించారు. రామాయణ, మహాభారత, భాగవతాలలాగే మనం పారాయణ చేసే సాయి చరిత్ర సాధ్యమైనంత విస్తారంగా ఉండాలి. శ్రీ సాయి పట్ల మన భావం ఎంత విశాలంగానూ గంభీరంగానూ ఉంటుందోనన్న దాని మీదనే మన ధ్యానఫలం ఆధారపడుతుంది. సాయి ధర్మ ప్రచారకులు, ప్రజలు సహజమైన మాంద్యం వలన సంక్షిప్తమైన సాయి చరిత్రలను కోరే వైఖరిని అనుసరించి అటువంటివి వ్రాయకూడదు. అలా చేయడం వలన ప్రజలలోని భక్తి బీజాన్ని నశింపచేసిన వారవుతారు. మొదట నేను ఈ గ్రంథముద్రణ అనే బాదరబందీ పెట్టుకోకుండా ముఖతః మాత్రమే ఈ భావాలను అందరితో పంచుకోవాలనుకున్నాను. కానీ షిరిడీలో ఒక గురువారం నాడు నేను వద్దంటున్నా కూడా వినకుండా ఈ గ్రంథముద్రణకు తొలాని అనే భక్తుడు 116 రూపాయలు విరాళంగా ఇవ్వడం, అది శ్రీ సాయి ఆదేశమేనని శ్రీ శివనేశన స్వామి చెప్పి దాన్ని తీసుకునేలా చేయడం జరిగింది. నాటి సాయంత్రమే వేరొక సాధువు నాకు 4,900 రూపాయలు దీని ప్రచురణ కోసం ఇవ్వడం మరొక నిదర్శనం. ఫిబ్రవరి 1982లో రెండవ గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు శ్రీ శివనేశన స్వామి నన్ను చావడికి పిలిపించి, నీవు వ్రాసిన గ్రంథానికి బాబా ఆశీర్వాద బలం ఎంతవరకు ఉన్నదో చూడాలని అది చదువుతున్నాను. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి బూట్లు వేసుకుని చావడిలోకి వచ్చారు. ఆయన ఈ ఊరు వాడు కాదు. భక్తుడైతే బాబాకు నమస్కారం చేసుకోవాలి కదా. నేను చెప్పాకే ఆయన బూట్లు బయట విడిచి వచ్చారు. లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకోమంటే సరేలే అని నడుం మీద చేతులు పెట్టుకొని అన్ని వైపులా కలియజూస్తున్నారు. కొంచెం పెడమనిషిగా కనిపించారు. ఇంక నేనేమీ చెప్పక చదువుకుంటున్నాను. ఏమిటి చదువుతున్నావు అన్నారు. సాయి చరిత్ర అని చెప్పాను. అది తెలుసులే, ఎవరు వ్రాసింది అన్నారు. భరద్వాజ వ్రాసింది అని నేను చెప్పాను. అదా, బాగుంది, చదువుకో, మంచిది అని బయటికి వెళ్ళి మెట్లు దిగారో లేదో ఎవరబ్బా ఈ చిత్రమైన వ్యక్తి అనుకొని బయటకు వచ్చి చూశాను. అక్కడెవరూ లేరు. ఆ సంగతి చెప్పడానికే పిలిపించాను. సాయియే అలా వచ్చారు. నీ కృషి సార్థకమైంది. ఈ సద్గ్రంథం చదివిన భక్తుల హృదయాలు సాయి మందిరాలుగా రూపొంది అందరూ శాంతి సౌఖ్యాలతో ఆత్మపదములో పయనించగలగాలని శ్రీ సాయినాథుని ప్రార్థిస్తున్నాను. శ్రీ భరద్వాజ్ గారు శ్రీ సాయిలీలామృత గ్రంథ రచనను గూర్చి తెలియజేసిన వివరణ, వ్యాఖ్యానం అంతటిలోకి షిరిడీ చావడిలో శ్రీ శివనేశన స్వామి గారికి శ్రీ సాయినాథుడు దర్శనమిచ్చి తమ ఆశీస్సులను అందించిన తర్వాత చావడి నుండి బయటకు నడిచి అదృశ్యులైన అత్యద్భుతమైన ఘట్టం గూర్చి ఇక్కడ ప్రస్తావించుకొనడం ఎంతో ఆవశ్యకం. ఇది ఎంతో చిత్రమైన సన్నివేశంగా తోస్తుంది. ఎలాగంటే విద్యానగర్లో 1973వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక వృద్ధుని రూపంలో సశరీరంగా శ్రీమతి రాధాకృష్ణకు దర్శనమిచ్చి శ్రీ మాస్టర్ గారికి తమ సంపూర్ణ ఆశీస్సులను అనుగ్రహించిన సాయినాథుడు మరలా కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ సాయిలీలామృత గ్రంథ ముద్రణ జరిగిన అనంతరం షిరిడీలో చావడిలో శివనేశన స్వామి గారికి ప్రత్యక్ష దర్శనమిచ్చి స్వామిని అది ఎవరు వ్రాసింది అని ప్రత్యేకంగా అడిగారు. మొదట స్వామిని ఏమిటి చదువుతున్నావు అని అడిగి ఆయన సాయి చరిత్ర అన్నప్పుడు అది తెలుసులే అన్న సాయినాథునికి ఎవరు వ్రాసిందో కూడా తనకు తెలిసినప్పటికీ తన ముద్దుబిడ్డడైన భరద్వాజ్ గారు వ్రాసిన ఆ గ్రంథం యొక్క దివ్యత్వాన్ని, విశిష్టతను, విలువను చాటి చెప్పేందుకే స్వామిని అడిగి స్వామి చేత అది భరద్వాజ వ్రాసింది అని చెప్పించి అంతటితో ఊరుకొనక ఆ గ్రంథం ఎంతో మంచిదని
చాలా బాగుంటుందని, దానిని శ్రద్ధతో చదవవలసిందని ఆదేశించారు. అయితే ఆ ఆదేశం ఒక్క శివనేశన స్వామి గారికి మాత్రమే కాదని, సకల జనులను ఆ గ్రంథాన్ని చదవవలసిందిగా ఆదేశించారని మనం అర్థం చేసుకొనవలసి ఉన్నది. తమ ప్రత్యక్ష సాక్షాత్కారమిచ్చి ఆశీర్వదించిన మహిమాన్వితమైన ఆ గ్రంథాన్ని పఠించే ప్రతి ఒక్క భక్తుని భగవంతుడైన సాయిచంద్రుడు తమ చల్లని దీవెనల వెన్నెల జల్లులలో ముంచెత్తి ఇహపర సౌఖ్యాలను నిండుగా ప్రసాదిస్తాడన్నది నిశ్చయం. శ్రీ భరద్వాజ్ గారు సాయిబాబా వంటి మహాత్ముని సంపూర్ణ అనుగ్రహం పొందడంతో తృప్తిపడలేదు. తమకు అందిన ఫలం తాము ఆరగిస్తూ తమ జన్మ సార్థకత పొందింది కదా అని ఆనందిస్తూ ఊరుకోలేదు. తమకందిన మధుర ఫల రసాలను అందరితో కలిసి ఆస్వాదించాలని ఆరాటపడ్డారు. తామొక్కరే తరిస్తే చాలను కొనక తమ సాటివారంతా దుఃఖ నివృత్తులవ్వాలని కోరుకున్నారు. శ్రీ భరద్వాజ్ గారు ఒక సందర్భంలో తమ గురించి తాము చెప్పిన ఈ క్రింది మాటలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. అందరూ ముక్తి పొందిన తర్వాతే నేను ముక్తుడనవ్వాలని నాకు అనిపిస్తుంది. అందరినీ ముక్తిధామానికి చేర్చే చక్క వంతెనలా ఉపయోగపడాలనుకుంటాను. చివరివాడు తన వెంట నన్ను తీసుకువెళితే అదే చాలు. సంసార సాగరాన్ని దాటేందుకు ప్రజలు ప్రయాణించే సాయి భక్తి అనే నావకు నేను తెడ్డులా సహాయపడాలనుకుంటాను, అంతే. సాయి భక్తి అనే పాయసాన్ని వడ్డించే గరిటను నేను. ఎవరైనా గరిటను పట్టుకోవాలనుకోకూడదు, పాయసాన్నే జుర్రుకోవాలి. ఇలా ఎంతో నిర్లిప్తంగా, నిగర్వంగా, నిస్వార్థంగా తమ గురించి చెప్పుకునేవారాయన. విద్యానగర్లో ఆయన నిర్వహించే సత్సంగాలలో పాల్గొనేవారి సంఖ్య రాను రాను ఎంతో పెరిగి ప్రతిరోజు జరిగే సత్సంగాలకు, గురువారం భజనలకు విద్యానగర్ ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఎందరో భక్తులు, ఆర్తులు, వ్యాధిగ్రస్తులు, సంతానార్థులు, సమస్యలతో సతమతమయ్యేవారు, ఆపదలలో ఉన్నవారు ఇలా ఎందరో శ్రీ భరద్వాజ గారిని ఆశ్రయించేవారు. అందరికీ కూడా ఆయన చూపే తరుణోపాయం ఒక్కటే, అదే శ్రీ సాయి చరిత్ర పారాయణ. ఆయన ఆదేశం మేరకు శ్రీ సాయి చరిత్ర పారాయణ చేసిన వారి కష్టాలన్నీ గట్టెక్కేవి. శ్రీ సాయి పట్ల కృతజ్ఞతతో వారు తమ జీవితమంతా సాయిబాబాకు దాసులయ్యేవారు, సాయి భక్తులయ్యేవారు. ఇలా శ్రీ భరద్వాజ గారి సారథ్యంలో సాయి భక్తిలో ప్రయాణిస్తూ ఎందరో తమ కష్టాల నుండి విముక్తులయ్యేవారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సత్సంగాల ద్వారా సాయి లీలామృత పారాయణలు చేయించడం ద్వారా మాత్రమే కాదు, తమ దివ్యశక్తితో వివిధ రీతులు అనుగ్రహించడం ఎంతో అద్భుతం. ఆ విచిత్రమైన భక్తుల అనుభవాలను కొన్నింటిని చూద్దాం. అవి ఆచార్యుల వారు విద్యానగర్లో ఉంటున్న రోజులు. ఒకరోజు ఆచార్యుల వారు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఉన్నట్లుండి వారు తమకు దగ్గరలో ఉన్న అక్షింతల గిన్నె నుండి కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని ఎదురుగా శూన్యంలోకి చల్లుతున్నారు. వారి చర్య అక్కడ కూర్చున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. వారిలో ఒకరు ఆ దృశ్యాన్ని విచిత్రంగా చూస్తూ, సార్ ఏమైంది, ఏం చేస్తున్నారు మీరు అన్నాడు. శ్రీ మాస్టర్ గారు, పెళ్ళోయ్ పెళ్ళి, మాంగళ్యధారణ సమయం అన్నారు. తర్వాత సరిగ్గా 4 రోజులకు నవవధూవరులు శ్రీ మాస్టర్ గారిని దర్శింపవచ్చారు. అప్పుడు మాస్టర్ గారు గాలిలోకి అక్షింతలు వేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించిన భక్తుడు కూడా అక్కడున్నాడు. అందువల్ల ఆ వచ్చిన వధూవరులతో మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది అని అడిగాడు. వారు చెప్పిన సమయం మాస్టర్ గారు అక్షింతలు చల్లిన సమయమే అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకసారి రామిరెడ్డి సరస్వతమ్మ అనే భక్తురాలు తమ పిన్నిగారితో కలిసి విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారి సవతి తల్లి గారైన లక్ష్మిగారు వచ్చి ఉన్నారు. ఆవిడ వారిని ఆ రాత్రి అక్కడే ఉండమని బలవంత పెట్టడంతో వారు అక్కడే ఉండిపోయారు. అందరూ ఆ రాత్రి సత్సంగ హాలులో పడుకున్నారు. రాత్రి సరిగ్గా 12 గంటలకు ఇంటి బయటున్న ఒక కుక్క పెద్దగా అరవసాగింది. బయట కుక్క అరిచేసరికి సత్సంగ హాలులో పడుకొని ఉన్న 2 కుక్కలు కూడా పెద్దగా అరవసాగాయి. వారికి నిద్రాభంగమై లేచి కూర్చున్నారు. మాస్టర్ గారు మాత్రం తల కింద సాయిలీలామృత గ్రంథం పెట్టుకుని గాఢంగా నిద్రపోతున్నారు. ఈ కుక్కలను వారు బయటికి తరమాలని ప్రయత్నిస్తే అవి వెళ్లకుండా మాస్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాయి. 4:30 గంటలైంది. కుక్కలు ఇంకా అరుస్తూనే ఉన్నాయి. అప్పుడు మాస్టర్ గారు నిద్రలేచి కూర్చున్నారు. ఆయన వాళ్ళని చూసి నవ్వుతూ, ఏంటి కూర్చున్నారు?
రాత్రంతా భజన చేస్తున్నారా అన్నారు. ఆ తర్వాత వారి పిన్నిగారితో, పిన్ని, వాళ్ళు పూర్వజన్మలో గొప్ప దైవభక్తులు, కానీ అహంకారంతో కన్ను మిన్ను తెలియకుండా అందరినీ తిట్టేవారు. అందుకని వారు కుక్కలుగా జన్మలెత్తవలసి వచ్చింది అన్నారు. ఆ మాటలు విన్న సరస్వతమ్మ గారు వాళ్లకు నోట మాట రాలేదు. అన్ని జీవుల గత జన్మ వివరాలు తెలిసిన మాస్టర్ గారు సాక్షాత్తు భగవంతుడి కాక మరెవరు? అంతేకాదు, గత జన్మలో దైవభక్తులైన ఆ జీవులను సంస్కరించి ఉద్ధరించాలనే తపనతో ఈ జన్మలో వారిని తమ చెంతన చేర్చుకున్న భరద్వాజ భగవానుని కరుణను కొనియాడేందుకు మాటలు సరిపోవేమో. చిరువూరు గ్రామస్తుడైన బివి రమణయ్యకు ఒకనాడు స్వప్నంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఒకచోట ధ్యానస్థులై కూర్చుని కనిపించారు. ఇతడు వెళ్ళి వారి ఎదురుగా నిలబడ్డాడు. కానీ మాస్టర్ గారు ఎంతసేపటికి కన్నులు తెరవలేదు. తర్వాత ఆయన వారు కూర్చున్నట్లే ఆకాశంలోకి విమానంలాగా పైకి వెళ్ళసాగారు. ఆయన అలా వెళుతున్న సమయంలో ఇతడు ఆయన పాదాలను పట్టుకున్నాడు. అలా ఇద్దరు కింద భూమిపై ఉన్న చెట్లు, కొండలు, నదులు, గ్రామాలు, పట్టణాలు దాటి ఆకాశంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో శ్రీ మాస్టర్ గారు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను 3 దాటి వెళ్ళినట్లు గమనించాడు రమణయ్య. వాటిలో మొదటిది మహానంది, అహోబిలం, శ్రీ దత్తావధూత రామిరెడ్డి తాత నివాసమైన కల్లూరు గ్రామం రెండవది. ఇక మూడవది మహావృక్షాలతో నిండి ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతం. అయితే ఆ ప్రదేశం ఏమిటో, అది ఎక్కడ ఉందో రమణయ్యకు ఇప్పటి వరకు తెలియలేదు. అతడిలా అంటాడు: స్వప్నంలో ఈ త్రిస్థల యాత్రను నా చేత చేయించిన గురుదేవుల ఆంతర్యం ఏమిటో తెలియదు. ఏది ఏమైనా ఆయన పాదాలను పట్టుకొని ఆయన వెంట త్రిస్థల యాత్రను చేయగలిగిన నా అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఎస్విఎస్ఎస్ సుబ్బారావు, నిడదవోలు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని చూడనప్పటికీ వారి గురించి విని వారి గ్రంథాలను పారాయణ చేస్తుండేవాడు. ఒకరోజు అతనికి మాస్టర్ గారు స్వప్నంలో కనిపించి కలలోనే నిద్రపోతున్న అతనిని నిద్రలేపి తమతో రమ్మన్నారు. విశాఖపట్నం వెళుతున్న రైలులో ఇద్దరూ ప్రయాణం చేస్తుండగా ఒక స్టేషన్లో దిగమని చెప్పి శ్రీ మాస్టర్ గారు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక దేవాలయాన్ని అతనికి చూపించి దేవుణ్ణి దర్శించుకొని 3 ప్రదక్షిణలు చేసి రమ్మన్నారు. అతడు అలాగే చేయగానే శ్రీ మాస్టర్ గారు, ఆ స్వామి ఎవరో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు, నేనెప్పుడు చూడలేదు అన్నాడు సుబ్బారావు. అప్పుడు ఆయన సింహాచలం అప్పన్న అని చెప్పారు. మరొకసారి శ్రీ మాస్టర్ గారు శ్రీ గురుచరిత్ర పారాయణ పూర్తి కాగానే స్వప్నంలో కనిపించారు. స్వప్నంలోనే నిద్రపోతున్న అతనిని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక నది కూడా ఉంది. శ్రీ మాస్టర్ గారు నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళి, ఇది ఏ నది అని అడిగారు. ఇతడు తనకు తెలియదంటే, బాగా ఆలోచించి చెప్పు అన్నారు శ్రీ మాస్టర్ గారు. గంగా నది అన్నాడు అతడు. శ్రీ మాస్టర్ గారు అతనిని జుట్టు పట్టుకొని 3 సార్లు నదిలో ముంచి పైకి తీశారు. వెంటనే మెలకువ వచ్చింది. ఆ తర్వాత సినిమాలో చూసి కాశీనగరాన్ని దర్శింపచేశారని అతడు గుర్తించాడు. అంటే శ్రీ మాస్టర్ గారు అతనికి కాశీనగరాన్ని దర్శింపచేసి గంగానదిలో స్నానం చేయించారన్నమాట. ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్లకు తగిన రీతిని అనుభవాలనిచ్చి నడిపించగలవాడే సద్గురువు అన్నమాట పూజ్య శ్రీ మాస్టర్ గారి విషయంలో అక్షర సత్యం. శ్రీమతి విజయ శ్రీనివాస్ అనే భక్తురాలు తరచూ శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శిస్తూ ఉండేవారు. ఆమె శ్రీ సాయిలీలామృతం గ్రంథం కొని పారాయణలు చేద్దాం అనుకున్నారు. కానీ కొన్నాళ్ల వరకు ఆమె గ్రంథం కొనడం జరగలేదు. అలా ఉండగా ఆమెకు ఒకరోజు రాత్రి ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఆమె ఒక దేవాలయంలో జరిగే ఒక శుభకార్యానికి హాజరవ్వాలని వెళ్ళారు. కానీ ఆమె ఆ గుడికి చేరగానే అక్కడి వాళ్ళంతా ఏవేవో పనులు పురమాయించడం వలన ఆమె ఆ గుడి లోపలికి వెళ్ళలేకపోయారు. ఇంతలో శుభకార్యం పూర్తయింది. ఆ కార్యనిర్వాహకులొకరు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి లాగానే ఉన్నారు. ఆయన కొన్ని పుస్తకాలను కట్టలు కట్టి ఒంగోలుకో షిరిడీకో పంపుతున్నారు. ఆ దృశ్యం చూసిన శ్రీమతి విజయకు శ్రీ మాస్టర్ గారు ఇన్ని పుస్తకాలు ఎవరికో పంపుతున్నారు కానీ తన వద్ద ఒక్క పుస్తకం కూడా లేదే అని బాధ కలిగింది. ఇంతలో శ్రీ మాస్టర్ గారు ఆమె వైపు చూసి, ఏంటలా చూస్తున్నావు? నీకు ఇవ్వలేదనా?
వస్తాయిలే అంటూ తమ చేతిలో మిగిలిన ఒకే ఒక్క పుస్తకం ఆమెకి చూపిస్తూ, ఇదిగో ఈ ఒక్క పుస్తకం మిగిలింది తీసుకో అంటూ ఆమెకిచ్చారు. ఆ తర్వాత శ్రీ మాస్టర్ గారు ఒక సభలో ఉపన్యసిస్తుండగా చాలా పెద్ద వర్షం వచ్చింది. వెంటనే ఆయన పైకి చూసి తమ కన్నులు మూసుకొని వర్షాన్ని తమ పిడికిల్లో బంధించారు. ఆ దృశ్యాన్ని ఆమె ఎంతో ఆశ్చర్యంతో చూస్తుండగా ఆయన కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి, ఏంటలా చూస్తున్నావు? నువ్వు కూడా బంధించు, చూస్తాం అన్నారు. నాకు సాధ్యమా తండ్రి అంటుండగా ఆమెకు మెలకువ వచ్చింది. చిత్రంగా ఆ మర్నాడే ఆమె మిత్రుడొకడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృత గ్రంథాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. కలలో గ్రంథాన్ని ఇచ్చి ఆ మర్నాడే మిత్రుని ద్వారా కానుకగా ఆమెకు ఇవ్వబడిన ఆ గ్రంథం కేవలం తమ ప్రసాదమేనని నిరూపించారు శ్రీ మాస్టర్ గారు. అంతేకాదు, స్వప్నంలో వర్షాన్ని నియంత్రించి చూపడం ద్వారా ఆయన ప్రకృతి శక్తులను నియంత్రించగల శక్తి సంపన్నులనే విషయాన్ని తెలియపరిచారు. ఒకసారి రత్నకుమారి అనే భక్తురాలు శ్రీ మాస్టర్ గారి దర్శనార్థం ఒంగోలు వెళ్ళారు. తిరిగి వచ్చే సమయంలో మాస్టర్ గారి సన్నిధిలో కొందరు భక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒక ఆయన శ్రీ మాస్టర్ గారితో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఆమె ఆ మాటలు వినకూడదనేమోనని దూరంగా నిలబడితే మాస్టర్ గారు ఆమెను వచ్చి కూర్చోమని చెప్పారు. ఆ సమయంలో ఆ వ్యక్తి చెబుతున్న విషయాలు విని రత్నకుమారి గారు నిర్ఘాంతపోయారు. మాస్టర్ గారు ఒకే సమయంలో 4 ఊర్లలో పర్యటించారని అతను చెబుతున్న మాటల్లో అర్థమైంది. అందులో ఒక ఊరి వాళ్ళు శ్రీ మాస్టర్ గారు తమ ఇంట్లో బ్యాగ్ మర్చిపోయి వెళ్ళారని, దానిని వారికి అందజేస్తామని ఉత్తరం రాశారు. మరొకరు మాస్టర్ గారు తమ ఊరికి వచ్చినప్పుడు జరిగిన సన్నివేశాన్ని చెప్పారట. నిజానికి ఆ రోజున శ్రీ మాస్టర్ గారు ఒంగోలులోనే ఉన్నారు. ఆ ఊరి వాళ్ళు వ్రాసిన ఉత్తరాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆ అద్భుత విషయాన్ని తెలుసుకున్న అక్కడి వారంతా మాస్టర్ గారి మహిమను కొనియాడుతుంటే ఆయన నవ్వుతూ నిర్లిప్తంగా ఉన్నారు. ఒకసారి రత్నకుమారి గారు మాస్టర్ గారితో, మాస్టర్ గారు, మేము మీ ఫోటో తీసుకొని పూజలో పెట్టుకుని పూజించుకుంటాం, అనుమతిస్తారా అని అడిగారు. శ్రీ మాస్టర్ గారు అలాగేనన్నారు. ఆమె వారి ఇంట్లోనే ఆయనకు ఫోటో తీశారు. ఎంతో చిత్రంగా ఆ ఫోటోలో మాస్టర్ గారి నుదుటి భాగంలో వెలుగు పడింది. పూజ్య శ్రీ మాస్టర్ గారు ప్రకృతి శక్తులను ఆదేశించగల నియంత కూడా. అంటే ఆయన ప్రకృతి శక్తులను తమ ఇష్టానుసారం నడిపించగలరు. ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్నింటిని మాత్రం ఇక్కడ చెప్పుకుందాం. రామచంద్రరావు విద్యానగర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అతనికి ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చేవారు. శ్రీ మాస్టర్ గారు చెప్పే ఆధ్యాత్మిక బోధనల వల్ల ఆయనపై అతనికి ఎంతో భక్తి గౌరవాలు ఏర్పడ్డాయి. ఒకసారి శ్రీ మాస్టర్ గారు తిరుపతికి వచ్చారు. ఆ సందర్భంలో ఒక రోజునితడు శ్రీ మాస్టర్ గారు ఒక హోటల్ అంతస్తు నుండి కిందకు దిగుతున్నారు. రామచంద్రరావుకు బయట ముఖ్యమైన పనులుండడం వలన ఆ రోజు ఆ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించుకొని బయలుదేరాడు. కానీ కుండపోతగా వర్షం కురుస్తుండడంతో చికాకు పడి, మాస్టారు, ఇంత వర్షంలో బయటకు ఎలా వెళ్తాం సార్ అన్నాడు. శ్రీ మాస్టర్ గారు ప్రశాంతంగా, ఏమీ పర్వాలేదు, వర్షం ఆగిపోతుందిలే అన్నారు. అంతే, వారు పైనుండి మెట్లు దిగి కిందకు వచ్చేసరికి పూర్తిగా వర్షం ఆగిపోయింది. శ్రీ మాస్టర్ గారు ఘటనా సమర్థులు, ప్రకృతి నియంత అని ఈ సంఘటన నిరూపిస్తున్నది. శ్రీమతి రేవతి బోలంగిరిలో నివసిస్తున్నారు. 2004 సంవత్సరంలో వర్షాలు పడక నీటి కొరత చాలా ఎక్కువగా ఉన్నది. ఆ పరిస్థితిలో శ్రీమతి రేవతికి శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన సాయినాథ పూజ నామావళిలో సకాల వర్షదాత్రే నమః అన్న నామం గుర్తుకు వచ్చి వెంటనే 11 రోజులు 108 సార్లు పై నామం జపిస్తూ సాయిబాబాకు శ్రీ మాస్టర్ గారికి ప్రదక్షిణలు చేయాలని సంకల్పంతో చేయనారంభించారు. ఆమె మొదటి రోజున ప్రదక్షిణలు మొదలుపెట్టే సమయానికి ఆకాశంలో ఒక మబ్బు తునక కూడా లేదు. ప్రదక్షిణలు పూర్తి చేసి బయటకు వచ్చి చూస్తే ఆకాశం నిండా నల్లని మేఘాలు ఆవరించి 2 గంటల సేపు కుంభవృష్టి కురుస్తూనే ఉంది. అప్పటి నుండి ఒరిస్సాలో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. శ్రీ మాస్టర్ గారి గురించి రేవతి ఇలా అంటారు. శ్రీ మాస్టర్ గారు మనను అనుగ్రహించవచ్చిన సాయినాథులే. శ్రీ సాయినాథులు ఫకీర్గా
వచ్చి చెప్పిన సందేశాలను గృహస్థులు ఆచరించలేరు అని ఎవరైనా కొందరు అనుకొని ఉండవచ్చు. కానీ ఆ సందేహం తీర్చేందుకు సాయినాథుడే మన మధ్య సాయి మాస్టర్గా గృహస్థులుగా ఉండి గృహస్థ ధర్మాలను స్వయంగా ఆచరించి మనకు చూపారు. మనలనందరినీ ధర్మాచరణకు ప్రోత్సహించి ఆధ్యాత్మిక జీవనం వైపు ఆసక్తిని కలిగించారు. అంతేకాదు, ఆయన చెప్పిన నామావళిలోని ఒక్కొక్క నామం మన పాలిటి కల్పవృక్షం. ఆరోగ్య ప్రదాత్రే నమః అన్న నామం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన స్వాధీనం కాని చిత్తం ఓం చిత్తచాంచల్య వినాశకాయ నమః అన్న నామజపంతో చిత్తచాంచల్యం నశించవలసిందే. సందేహం లేదు, అమ్మగారు మనకు వరాలొసిగే భాగ్యజ్యోతి. ఆమె దర్శన భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ ప్రసాదిస్తూ ఉండమని భక్తితో ప్రార్థిస్తుంటాను. శ్రీమతి రామిరెడ్డి సరస్వతమ్మ శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దైవంగా భావించేది. ఆమె పిన్నిగారి అమ్మాయి వివాహం రోజున ఉదయం నుండి వర్షం ఆరంభమైంది. ఆ రాత్రే వివాహ ముహూర్తం. ఆమె కంగారుగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఆయనకు విన్నవించింది. ఆయన ఏమీ భయం లేదు, పెళ్ళి అయ్యేంత వరకు వర్షం పడదు, నేనున్నాను కదా అని అభయం ఇచ్చారు. ఇదే విధంగా వివాహ కార్యక్రమం పూర్తయ్యేదాకా ఒక్క చినుకు కూడా పడలేదు. తర్వాత కుండపోతగా వర్షం కురిసింది. శ్రీమతి శ్రీదేవి, హైదరాబాదు, రచయిత్రి. 1979 సంవత్సరం దత్తాత్రేయ జయంతి పండుగ నాడు బనగానపల్లిలోని మా ఇంట్లోని వారందరం భక్తి శ్రద్ధలతో పూజా పారాయణ చేసుకున్నాం. నేను శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని మనసులో తలుచుకొని ఈరోజు ఏదైనా అద్భుతమైన బాబా మహిమ జరిగేలా ఆశీర్వదించండి, నా ఈ చిన్న కోరిక తీర్చండి అనుకుంటూ ప్రార్థించాను. మా చెల్లాయి చిరంజీవి అనసూయ కూడా ఈరోజు శ్రీ సాయి మన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలి, అలా అయితేనే ఆయన మన పూజలు స్వీకరించినట్లు నమ్ముతాను, లేకపోతే నమ్మను అంది. అందరము ఆశతో రోజంతా ఎదురు చూసాం. సంధ్యా సమయం కూడా దాటిపోయింది. మా ఆశలు నిరాశలయ్యాయి. ఏ అతిథి రాలేదు. ఇంత శ్రద్ధగా పూజా పారాయణ చేస్తే బాబా ఎందుకు పలకలేదు? మన పూజలో లోపమా అనుకుంటూ నిస్పృహతో అందరం భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమిస్తున్న ఆ సమయంలో ఒక నడివయస్కరాలైన స్త్రీ మా ఇంటి వరండా కటకటాల్లోంచి తొంగి చూస్తూ వీధిలో తారట్లాడుతుండడం కనిపించింది. మేము ఆమెను ఏం కావాలని అడిగాం. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. అమ్మా, మేం ముగ్గురం షిరిడి నుండి ఇప్పుడే వస్తున్నాం. ఈ ఊర్లో రేపు మాకు ఒక ముఖ్యమైన కోర్టు పని ఉంది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. నేను టాబ్లెట్ వేసుకోవడానికి కొంచెం వేడి నీళ్ళు కావాలి. చాలా పొద్దుపోయింది కనుక అందరూ ఇళ్లల్లో నిద్రిస్తున్నారు. మీ ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ కనిపిస్తుంటే మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాను అన్నది. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. దత్త జయంతి నాడు షిరిడీ నుండి వచ్చారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని ప్రతిరూపాలుగా తోచింది మాకు. మా ఆశ్చర్యం అవధులు దాటింది. వారిని లోపలికి ఆహ్వానించాం. ఆమెతో పాటు మరి 2 మగవాళ్ళు లోపలికి వచ్చారు. గ్లాసుతో వేడి నీళ్ళు అందిస్తూ భోజనాలు చేశారా అని అడిగాం. లేదమ్మా, బయట ఎక్కడా భోజనాలు చేసే అలవాటు లేదు, పలహారాలు చేశాం అన్నారు వారు. మాలో భక్తి ఆనందాలు వెల్లువెత్తాయి. శ్రీ సాయినాథుని కృపకు, శ్రీ మాస్టర్ గారి దయకు కళ్ళు చెమరుస్తుంటే వారిని భోజనాలు చేయమని వేడుకొన్నాం. వారు అంగీకరించి పండుగ పిండి వంటలతో మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని సంతృప్తిపరిచారు. మరో విశేషం ఏమంటే, మేము 30 సంవత్సరాల నుండి షిరిడి సాయి భక్తులం అంటూ వారికి సాయినాథునితో కలిగిన దివ్యానుభవాలను చెప్పారు. ఆ సాయి భక్తురాలు, నేను సాయిబాబా మీద ఎన్నో కీర్తనలు వ్రాశానమ్మా, కొన్ని పాడతాను వినండి అంటూ తన మధురమైన కంఠంతో ఆ నిశ్శబ్ద నిశీది వేళ సాయి భక్తి గీతాలు ఆలపించి మమ్మల్ని పరవశింపచేసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో. మేం బనగానపల్లెలో ఉండే రోజుల్లో నేను శ్రీ మాస్టర్ గారి ఆదేశంతో, ఆశీస్సులతో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు మా ఇంట్లో సత్సంగం చేసేదాన్ని. ఇంట్లోని వాళ్ళంతా సత్సంగంలో కూర్చునేవాళ్ళు. నేను భాగవతం వంటి సద్గ్రంథాలు, మహాత్ముల జీవిత చరిత్రలు చదివి వినిపిస్తుండేదాన్ని. ఒకరోజు ఎవరో నాకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర తెచ్చి ఇచ్చారు. నేను సత్సంగంలో ఆ గ్రంథపారాయణ మొదలుపెట్టాను.
బనగానపల్లెలో శ్రీ బ్రహ్మంగారు కొంతకాలం నివసించారు. అక్కడే కాలజ్ఞానం కూడా రాశారు. బనగానపల్లె ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు శ్రీ బ్రహ్మంగారి చరిత్రను ఒక పట్టు వస్త్రంలో చుట్టి పూజా మందిరంలో ఉంచి నిత్య పూజలు అర్పిస్తుంటారు. ముఖ్యంగా ఆ గ్రంథం ఒక్క రాత్రి కూడా తమ ఇంటి పూజా మందిరంలో తప్ప మరెక్కడా నిద్ర చేయకూడదన్నది వారి నియమం. అయితే పూజా మందిరంలో కాక వారింటిలో విడిగా ఉన్న ఒక ప్రతిని ఎవరో ఇవ్వగా నేను చదివాను. కానీ పాత ప్రతి కావడం వల్ల ఆ గ్రంథంలోని చివరి 20 పేజీలు లేవు. పారాయణ చివరి రోజున గ్రంథపారాయణ అసంపూర్తిగా జరిగినందుకు బాధపడుతూ పారాయణని సమగ్రంగా పూర్తి చేయించమని మాస్టర్ గారిని మనసారా ప్రార్థించుకొని నిద్ర. మా అన్నయ్య గారు పనిచేస్తున్న కంపెనీలో పనిచేసే శేషయ్య అనే అతడు ప్రతిరోజు ఏవో పనుల నిమిత్తం మా ఇంటికి వస్తుండేవాడు. అతనిది యాగంటి గ్రామం. అతడు ఆ మరునాడే ఉదయం 7 గంటల సమయంలో మా ఇంటికి వచ్చి నన్ను పిలిచి ఒక సంచిని నాకిస్తూ, అమ్మా, ఇది మా పూజా మందిరంలోని బ్రహ్మంగారి జీవిత చరిత్ర గ్రంథం. 1 సంవత్సరం నుండి మా అమ్మ ఈ గ్రంథం కవర్ చిరిగిందని దీనిని బైండింగ్ చేయించమని చెప్తున్నది. పనుల ఒత్తిడిలో నేను పట్టించుకోలేదు. ఈరోజు ఆమె దీనిని నా చేతిలో పెట్టి బైండింగ్ చేయించి తీసుకొస్తే కానీ ఊరుకోను అని పట్టుబట్టింది. మధ్యాహ్నం వచ్చి బైండింగ్ చేయించి రాత్రికి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. రాత్రి గ్రంథం మా ఇంట్లో తప్ప ఎక్కడా నిద్ర చేయకూడదన్నది మా నియమం. అప్పటి వరకు దీనిని మీ పూజాపీఠంపై భద్రంగా ఉంచండి అని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం వచ్చి బైండింగ్ చేయించి రాత్రి 9:30 గంటల సమయంలో ఆ గ్రంథాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. పాత గ్రంథంలో లేని 20 పేజీలు శేషయ్య తెచ్చిన గ్రంథంలో ఉండడంతో పారాయణ పూర్తయింది. ఇలాంటి అద్భుతమైన లీలతో నా పారాయణ సంపూర్ణం గావించి నన్ను ఆనందింపజేసిన శ్రీ మాస్టర్ గారి దయను ఏమని కొనియాడగలను? శ్రీ మాస్టర్ గారిని ఆశ్రిత జన వత్సలునిగా భక్తులంతా కొనియాడడానికి కారణం వారిని శరణు పొంది ఆపదల నుండి గట్టెక్కడం, ఐహిక కోరికలు తీరడం మాత్రమే కాదు, ఆయన బోధనలతో ఎందరో ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడ్డారు. ఆ విధంగా ఆధ్యాత్మిక పరిణతిని పొందిన ఒక భక్తుని అనుభవాన్ని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు స్వయంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకుందాం. జనవరి 1975వ సంవత్సరంలో చివరి గురువారం నా సహోపాధ్యాయులొకరితో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో కొంతసేపు మాట్లాడి వెళ్ళాడు. ఫిబ్రవరి 10వ తేదీన అతడు మద్రాసు నుండి నాకు ఇలా జాబు రాశాడు. తిరుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండ్లో హోటల్కి వెళుతుండగా కాషాయ వస్త్రాలు, విభూతి, కుంకుమ ధరించిన సుమారు 50 సంవత్సరాల వయసున్న ఒక ఆమె నన్ను పేరు పెట్టి పిలిచి టీ, రొట్టెల కోసం 30 పైసలు అడిగి తీసుకొని విద్యానగర్ నుండి వస్తున్నావా అన్నారు. నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను. ఆమె, మీ కలయిక కాకతాళీయం కాదు, ముందే నిర్ణయమైంది, గమ్యానికి సాగిపో, మధ్యలో ఆగవద్దు అని చెప్పి తక్షణమే వెళ్ళిపోయారు. నాటి రాత్రి నాకు స్వప్నం వచ్చింది. స్వప్నంలో నేను గాలిలో తేలుతూ ఒక మహనీయుని వద్దకు వెళ్ళాను. నేను నమస్కరించగానే ఆయన ప్రేమగా నాతో ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు. నేను అలా చేయగానే మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లవారింది. ఆయన సాయిబాబాలాగా ఉన్నారు. నా జీవితమంతా ఆయన సేవ చేయాలనిపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. మొదట షిరిడీలో సాయిబాబాను, అక్కలకోట స్వామిని సేవిస్తాను. కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రాగలననుకుంటాను. మీ రఘు. 1975వ సంవత్సరం జనవరిలో శ్రీ భరద్వాజ గారి సహోపాధ్యాయులు ఒకరు వివాహం కావలసిన తమ సోదరికి సంబంధం కుదిర్చే సంకల్పంతో మద్రాసులో ఉండే రఘు అనే యోగ్యుడైన ఒక యువకుని విద్యానగర్లోని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ సందర్భంగా రఘును శ్రీ మాస్టర్ గారి వద్దకు కూడా తీసుకొచ్చాడు ఆ సహోపాధ్యాయుడు. రఘు శ్రీ మాస్టర్ గారితో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన అతడు శ్రీ మాస్టర్ గారికి రాసిన ఉత్తరంలోని విషయాలను యథాతథంగా తెలుసుకున్నాం. ఒకే ఒక్క దర్శన మాత్రం చేత, కొద్ది నిమిషాల సంభాషణ మాత్రం చేత ఆ యువకునిలో అంతర్గతంగా ఉన్న తీవ్ర ముముక్షత్వాన్ని మేలుకొలిపి సర్వసంగ పరిత్యాగిని చేసి
మోక్షగామిగా మార్చివేసిన ఈ అపూర్వ సంఘటనను కొనియాడేందుకు మాటలు చాలవు. మాటలకందని భరద్వాజదేవుని మహత్యాన్ని మనసుతోనే అందుకొని అవగాహన చేసుకొని యత్నిద్దాం. ఒక సాధారణ మానవుని వలె ఎంతో నిరాడంబరంగా, నిగర్వంగా మన మధ్య తిరుగాడిన శ్రీ మాస్టర్ గారు భక్తులకు ఇహాన్ని పరాన్ని ప్రసాదించగల సమర్థ సద్గురువు అన్న సత్యం తెలుసుకొనగలిగితే మార్జాల కిశోర న్యాయాన్ని బూని మనమంతా సంసార సాగరాన్ని దాటించే సమర్థుడైన ఆ నావికునిపై మన సకల భారాలు మోపి నిశ్చింతతో జీవనయానం సాగించగలం. పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా కీర్తి నొందిన జగద్గురువు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ప్రపంచమనే పాఠశాలలో ఆర్తుల ఆపన్నుల కష్టాలు బాపుతూ జ్ఞానబోధలతో జనుల అజ్ఞాన తిమిరాలను రూపుమాపుతూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న తమ వాగ్దానాన్ని అక్షరాలా నిలబెట్టుకుంటూ సత్యవాక్ పరిపాలకుడు అన్న పేరును నిజం చేస్తూ సద్గురువుగా ఖ్యాతిగాంచారు. భగవంతుడు నరుడై నడయాడిన ఆ విద్యానగర ప్రాంతం ఎంతటి పుణ్యభూమి! ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుభవించి ఆ సన్నిధిలోని దివ్యానుభూతుల్ని చవిచూసిన భక్తులు ఎంతటి అదృష్టవంతులు! 12 సంవత్సరాలు ఆ కరుణామయుడు నడయాడిన ఆ ప్రాంతంలో, ఆయన నివసించిన ఆ గృహంలో నిండి ఉన్న దివ్య తపశ్శక్తి అచ్చట అడుగిడిన భక్తుల పాపాలను మాలిన్యాలను కడిగివేసి వారి హృదయాలలో తీవ్ర భక్తి జ్ఞాన వైరాగ్యాలను మేల్కొల్పుతుంది. ఆ దత్తావతారుడు భరద్వాజ స్వామి దీర్ఘకాలం తిరుగాడిన విద్యానగర్ సాక్షాత్తు షిరిడీతో సమానమైన పవిత్ర భూమి. అచ్చటి నేలలోని ప్రతి అంగుళం దివ్యశక్తి పూరితమై, ఆ మట్టిలోని ప్రతి కణం శిరోధార్యమై, విద్యానగర్ పుణ్యక్షేత్రమై యాత్రాస్థలమై వర్ధిల్లుతున్నది. 10వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.